హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. దాన్ని ఐ చెకప్ కోసం అని చెప్పి సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో ఉన్న ఐ హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాను. ఎన్నో హాస్పిటల్ని రిఫర్ చేసి లాస్ట్కి ఇదైతే ఫిక్స్ చేశారు. ఫైనల్గా హాస్పిటల్ అయితే రీచ్ అయిపోయాము. ఇదే హాస్పిటల్ ఇన్విజన్ లాసిక్ సెంటర్. అసలు ఎందుకు వచ్చామంటే ఇక్కడికి మా మమ్మీ ఎప్పటి నుంచో స్పెట్స్ నేను వాడాను, లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటా ఐకి అంటే చాలా హాస్పిటల్స్ రిఫర్ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఇది బెస్ట్ అనిపించింది. అందుకని ఇప్పుడు చెకప్ కోసం అని చెప్పి వచ్చాము. మదర్ చెకప్ అయితే స్టార్ట్ అయింది. అన్ని డీటెయిల్స్ అడిగి తీసుకుంటున్నారు. డాక్టర్స్ అందరూ బాగానే రెస్పాండ్ అవుతున్నారు. ప్లస్ ఎక్విప్మెంట్ కూడా హైలీ ఎక్విప్మెంట్ ఉంది. ఐ చెకప్ అయితే చేస్తున్నారు. రెటీనా అది ఎలా ఉంది ఏంటి అన్నది, ఐ బాల్ అది ఎలా ఉంది అన్నది చూడండి. ఆ మానిటర్లో మీకు క్లియర్గా కనబడుతుంది ఐ అనేది ఎలా ఉంది ఏంటి అన్నది. ఆ బ్లాక్ కలర్ బాల్ అది లోపల క్లియర్ ఉందా లేదా అన్నది అంతా చెక్ చేస్తున్నారు. సైట్ చెకప్ అయితే స్టార్ట్ చేశారు. లేదా స్పెట్స్ అవన్నీ చెక్ చేస్తున్నారు. ఇక్కడ ఐ చెకప్కి వీళ్ళు ఏం ఛార్జ్ చేయట్లేదు, ఫ్రీగానే ట్రీట్ చేస్తున్నారు. ఛార్జెస్ అయితే ఏం లేదు. ఇక్కడ డాక్టర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకొని చెక్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకో చెకప్కి పిలిచారు, ఐ చెకప్కి. అండ్ ఇక్కడ ఏం చేస్తారో చూద్దాం. ఇగో ఇక్కడ మనం చూడొచ్చు మన ఐ రెటీనా ఎలా ఉంది ఏంటి, ఎంత డ్యామేజ్ ఉంది ఏంటి, అసలు ప్రాబ్లం ఏంటి అన్నది మిషన్లో క్లియర్గా తెలుస్తుంది. చెకప్ అయితే కూర్చోమన్నారు. వెయిట్ చేస్తున్నాం వెయిటింగ్ ఏరియాలో. మా మమ్మీ మీరు ఏమనుకుంటున్నారు, డాక్టర్ ఏం చెప్తారని? స్వెట్స్ తీసేయాలంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారుగా? బా వేసేసారుగా, సరేలేండి. ఫైనల్గా డాక్టర్ అయితే పిలిచారు. మేము వెళ్ళి కన్సల్ట్ అయిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, అమ్మ మీరు 5 years వరకు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోకూడదు, ఆ స్పెట్సే వాడాలి అని కూల్గా చెప్పారు డాక్టర్ గారు. సరే అని చెప్పి మేము వచ్చేసాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్.